వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్ గైస్. సో ఇప్పుడు మా మమ్మీ లేదు, మా మమ్మీ డాడీ వాళ్ళందరూ చెల్లెలు మా పొట్టి స్కూల్కి వెళ్ళింది, మా మమ్మీ డాడీ ఏమో చేనులోకి వెళ్ళారు అనమాట. సో ఇప్పుడు గైస్ ఇప్పుడు మా మమ్మీ కొన్ని పనులు చెప్పింది, ఆ పనులు చేయాలా అంటే చేనులోకి వెళ్ళి రమ్మన్నాయి. సో అంటే అడ్లు అలికినాం కదా, అంటే అడ్లో తెలిసే ఉంటుంది, అడ్లు అలికినాం అనమాట. ఆ అడ్లు అక్కడికి పోయి చూసిరారా అని అన్నది. సో నా ఫ్రెండ్స్ ఉన్నారేమో అక్కడికి వెళ్ళి చూసి సో వాళ్ళని తోలుకొని రావాలన్నమాట, అంటే వచ్చి తోలుకొని పోతాను అనమాట. డైలీ పప్పే గైస్. సో తింటే బాగా బోర్ అనిపిస్తుంది. నేను గైస్ మా ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్రెండ్స్కి పోతాను అనమాట. బట్ వెళ్ళి అలా దూరకొని వచ్చి వెళ్తాను గైస్. ముగ్గురు రారు, ముగ్గురు మాట్లాడే బాగా సిగ్గుపడుతుంది ఏమనుకున్నాం. వీడియో అంటే భయం కా అమ్ములు దా ఒకసారి ఇలా ఇట్లా ఇట్లా ఒకసారి ఇట్లా. మొన్న వీడియోలో కనిపించినావా, ఏమైంది భయపడుతున్నావా? అంతే ఎవరిని ఎస్ ఒక్కడు కాదు, నలుగురు వస్తారు. కనిపిస్తున్నావా? అగ్గో హాయ్ హాయ్ హాయ్. బడికింది పోలే సార్ రాలాడు ఇంకా ఎందుకు బాగా వచ్చింది చదువు. పొలంకి వెళ్ళదు పరి బండి మీద నడుచుకుంటా కాదు, అందరు వచ్చినా ఎక్కించుకొని పోతా. గైడ్ నలుగురు వచ్చారు అన్నమాట. అరే హాయ్ చెప్పుడు రా, రే రే ఇటు చూడరా హాయ్ చెప్పుడు. నీ పేరేమో ఆంటీ వెళ్ళేసి, ఆయన పేరేమో నాని, ఈయన పేరేమో దాము, ఆయన పేరేమో కిక్కు. నలుగురు ఉన్నారు. సో ఇప్పుడు అలా అందరినీ తీసుకొని సో అట్లా పొలంగా పోయి చూసి అట్లా చూసి వస్తామన్నమాట గైస్. ఇప్పుడు మేమందరం పోతున్నాం గైస్. ఇప్పుడు మొత్తానికి అయితే వచ్చేసినాం అన్నమాట ఇక్కడికి. మొన్న గిన్నెమాట నేను చూపిస్తారా అది ఇట్లనే మాట్లాడుకుని దిగిన ఈ దంటు ఒక దంటు ఉన్నాయి, ఆ దంటు నట్టుకొని ఒక కండ పోయేవాట ఇదంతా కొట్టుకు వచ్చింది. బాగా పలసగా మొలిచినట్లున్నాయి గైస్. ఇప్పుడు చూసేద్దాం. మొన్న గిట్లనే సేమ్ ఇట్లనే దిగిన, ఆ రోజు వచ్చిన కాడికి రాలేను గైస్. ఇవాళ వచ్చిన మళ్ళీ పడితే ఏముంది, మళ్ళీ దెబ్బలు తాకుతాయి. ఇక పోయిరా మనం గిట్లా పోయిరా మనం. వెళ్ళాయి రే, ముంగటి బ్రేక్ ఎక్కువ పట్టాకు, పడతావు కింద పడతావు. బాగా పలసం వచ్చింది గైస్ మొత్తానికి. ఇదంతా సరిపోతుందో లేదో తెలియదు. సో మళ్ళీ ఎక్కడైనా మళ్ళీ కొనుక రావాలా. గ్యాస్ ఒక నౌకరాలు అయితే అటు సైకిల్ కూడా వచ్చింది. ఇప్పుడు సైకిల్ ఉన్నది, బడికి పోలేదు ఇక పోరా ఎట్లుంటుంది. ఇంటికాడ ఉంటే మొత్తం తిరుగుడే. ఇంత పెద్ద ఉంది. పల్సర్ బండి దోప్పుడు బాగా షోక్ కదా. ఇప్పుడు మళ్ళీ అటు సైడ్ ఉన్నది, అటు సైడ్ చూసి మళ్ళీ ఆడ ఇంకొక ఉన్నాయి కదా, 3 అది ఎట్లా ఫీల్ ఎట్లా వచ్చింది. అరే నువ్వు సైకిల్ వాటి కూడా చేసినవిరా. మళ్ళీ ఇంకో గైస్ ఇప్పుడు ఇంకొక ప్లేస్ ఉన్నా, అంటే ఇంకొక కాయ ఉన్నది అనమాట. ఆ సైడ్ వెళ్ళి చూసి మళ్ళీ అంటే ఇంకొక వేరే అటు వెళ్ళి చూసి ఇంటికి వెళ్దాం అనమాట. ఇప్పుడు గాడికో నడవు, గాడికోకి ఇట్లా వద్దాం నడవు దా సరే నడు. ఆడ కనిపిస్తున్నాయి అవి.
ఇవే ఇవి 4 మళ్ళు. ఇదొకటి అదొకటి అదొకటి అదొకటి. ఇవే ఇక్కడ పలసగా మొలిసింది చూడు. బాగా తక్కువ అయిపోతుంది అనుకుంటున్నారు. కొనుడు అవుతుంది బాగా. 4 3 సంచులు అలికినాం మొత్తం. ఇక్కడ 2 అటు ఒకటి. మెల్లగా రై కుడుతున్నది మరి. ఇదొకటి మా అంటే మా సొంతంగా కౌలు కట్టినామా కౌలు కట్టినాం. బాగా పలసగా మొలుస్తుందా? దొడ్డుది కాదు, సన్నది. కేబుల్కి ఇప్పుడు కాదు, దానికంటే ఒక రోజు సన్నది బాగా పలసగా మొలుతుందిగా. సరిపోదు, కొనుడు అవుతుంది కదా. గైస్ అది కనిపిస్తుందా? అదే కనిపిస్తుంది అన్నమాట. అటు ప్లేస్ మంచిగా ఉన్నది, అంత చూపెట్టాలి కానీ అదంతా ఒకరోజు చూపిస్తాను అన్నమాట. చిన్నడు 2 అలకలే. ఇక్కడ పెద్ద సగం అలికినాం, ఆడొక్కటి సగం అలికినాం. ఇక పెద్ద సగం ఒకటి సగం అంటే ఒకటి సగం ఆడ ఇవి 4 మళ్ళు. ఆడ పై మళ్ళు ఉన్నాయి కదా, ఆడికేని మళ్ళీ అక్కడ ఇంకో దాని సైడ్కే ఉన్నాయి. మళ్ళీ అక్కడికేని ఆడ కొన్ని ఇక్కడ ఆడొక మొత్తం 10 మళ్ళు ఉన్నాయి. ఆడ పెద్ద ఈడొక 4, ఆడొక్క దగ్గర ఆడొక 15 మళ్ళు ఉన్నాయి. మొత్తం 2 ఎకరాలు ఉన్నాయరా. మొత్తం 3 వాళ్ళకు పట్టినాం అన్నమాట. 3 వాళ్ళు అంటే తెలుసా 3 వాళ్ళు అంటే ఎన్ని నెలని వీటిని 3 వాళ్ళు చేయాలి. 3 వాళ్ళు చేసి 2 వాళ్ళు మనకు, ఇంకొక పాల వాళ్ళకు అంతే. ఇక మళ్ళీ ఎండ కొడుతుందేమరా, వరుసలు పడతాయా? సో గైస్ ఇప్పుడు మొత్తానికి అయితే గచ్చి చూసినాం. సో అటు ఇంకొక పొలం ఉంది, ఇంకొక పొలంకి అయితే పోయి సో అటు వెళ్ళి చూసి సో ఇంటికి వెళ్తాం అన్నమాట. ఇప్పుడు ఇంకొకటి అటు ఇంకొక సెరి కింద ఉంది. ఏ సెరి కింద? ఈ సెరి కాదు, గా సెరి ఉంది అగ్గది. అది కొమ్మగూడెం పోయి తోకు, ఆ తోక ఉంది. ఇంకొక కొమ్మగూడెం చెరలేదా? కొమ్మగూడెం చెరు తెలుసుగా, అది ఎల్లమ్మ చెరా? ఎల్లమ్మ చెరు ఇదంటారు, అది గోపాయి చెరు ఏమో. గోపాయి చెరు కింద ఉన్నాయి. సో గైస్ మొత్తానికి అయితే వచ్చేసినాం ఇక్కడికి. సో అక్కడ ఉన్న సో వెళ్ళి చూసేసి ఇంటికి వెళ్దాం. గైస్ ఇది మాది కాదు, సో మాది కాబట్టి దీని తర్వాత ఉన్నది అక్కడ ఉన్నది అనమాట. ఇది వేరేటోళ్ళది. సో ఇట్లా ఈ విధంగా అలుగుతారు. మొలకాయ వేయాలి, అట్లా అలికినాం అనమాట. వీళ్ళు మొలకాయ వేసి అలికిరు అనమాట పక్కన ఉన్న పొలాలు. సో ఇట్లా ఉంటుంది అనమాట. ఇది చెరు, గోపాయి చెరు అంటారు దీన్ని. కనిపిస్తుంది గైస్, ఇదన్నమాట. ఎందుకు ఓలు కొట్టిరు? ఎందుకురా కొట్టుకుంటారా? వచ్చి మనం ఒక్క కాడికి వచ్చినప్పుడు ఎట్లయితే వచ్చినాం అట్లా పోవాలా? కొట్టుకుంటే ఎట్లా తాకిందా? ఓడు ఎల్ఎస్సి గారు కొట్టిందా? రే నిన్నేమన్నారా? నీకన్నా పెద్దోర్రా. సో గైస్ ఇంటికి వెళ్తున్నా. ఎందుకు కొట్టినావు అట్లా? వెళ్దాం.